పర్ఫెక్ట్ లైఫ్. నా ప్రభువులో ఎప్పుడైతే మనం కనుపరచడి వారమిగా ఉంటామో అపవాది ఏం చేస్తాడు? ఒక ముడుచుకు పారిపోతాడు అంతే. వీళ్ళ మీద నేను ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు సక్సెస్ అవ్వవు. ఎందుకు? దేవునికి అతి సమీపంలో ఉన్నారు, దేవుని వాక్యానికి అంత విలువిస్తున్నారు, దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకున్నారు. ఆ పప్పులు వీళ్ళ మీద ఉడకవు అని తోక ముడుచు పారిపోతాడు అపవాది. అలాగా చేసేడి వారిమిగా బ్రతకాలి మనం ఈ లోకములో. ప్రభువు మనందరికీ మాదిరి చూపించాడు. అందుకే అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి. కానీ మనము ఎప్పుడు కూడా ప్రభువును కంపేర్ చేసుకోం, ప్రభువు మనసు ఎరగం. ఎవరిని కంపేర్ చేసుకుంటాం? మన ప్రక్కోళ్ళనో, మన వెనకోళ్ళనో, మన ముందోళ్ళనో కంపేర్ చేసుకుంటూ కంపారిజన్ లైఫ్ లాంగ్ మన జీవితం అంతా కూడా వాళ్ళలాగా ఉంటే బాగుండు, వాళ్ళలాగా సంపాదిస్తే బాగుండు, వీళ్ళలాగా సంపాదిస్తే బాగుండు. ఇదే